హలో అండి. దిస్ ఈస్ డాక్టర్ మాధవి లత. ఈరోజు మా దగ్గర ఈ పేషెంట్ భావన అని సెకండ్ మంత్ ప్రెగ్నెన్సీ. అయితే తను రెగ్యులర్ చెకప్స్‌కి వస్తుంది. టాబ్లెట్స్ కరెక్ట్‌గానే వేసుకుంటుంది. నిన్న, మొన్న కొంచెం స్పాటింగ్ అయింది తనకి. సో, ఈరోజు ఓపీకి కొంచెం టెన్షన్ పడుతూ నాకు స్పాటింగ్ అయిపోయింది. నాకు చాలా భయంగా ఉంది అనుకుంటూ వచ్చింది. సరే భయపడకు చూద్దాము అని చెకప్ చేశాను. కానీ అంటే నిన్నేమన్నా స్ట్రెయిన్ అయ్యావా ఏంటి అంతా హిస్టరీ అడుగుతుంటే తనంటది నేను నిన్న చికెన్ తినాలనిపించింది. నేను చికెన్ తిన్నాను నిన్న బాగా. తిన్నదానికి ఈరోజు నాకు బ్లీడింగ్ అయింది. నిన్న నిన్న బ్లీడింగ్ అయింది. మొన్న బ్లీడింగ్ అయింది. 2 డేస్ నేను చికెన్ తిన్నాను. దానివల్లే వేడయిపోయింది అంటది. సో, నిజంగానే చికెన్ తినడం వల్లనే బ్లీడింగ్ అవుతుందా? అలా అయితే ఉండదు. అది ఇంకా చికెన్ మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్. కాకపోతే బయట ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ తినొద్దంటాం కానీ చికెన్ తినడం వల్లే బ్లీడింగ్ అవుతుందని కాదు. సో, నువ్వేం టెన్షన్ పడకు అని తనకి స్కాన్ చేసి చూస్తే ఇలా మంచిగా బేబీ మంచిగా ఉంది. హార్ట్ బీట్ మంచిగా ఉంది. సో, ప్రతీదీ ఇలాంటి బ్లీడింగ్ అంతా వేడి పదార్థాలు, చికెన్ అని అనుకోకూడదు. అలా భయపడకండి. ఇప్పుడేంటంటే మనకి ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ ఎందుకు అవుతుంది అంటే కొన్ని అంటే 25% ఆఫ్ ప్రెగ్నెన్సీస్‌లో అది కామన్‌గా కూడా కొంచెం బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటది. అంటే ప్లాసెంటల్ ఫార్మేషన్ అవుతున్నప్పుడు, ఇంప్లాంటేషన్ బ్లీడింగ్. సో, మినిమల్ స్పాటింగ్ అనేది కామన్. అదే హెవీ బ్లీడింగ్ విత్ క్లాట్స్ అవుతుంది అంటే అది మిస్‌క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటది. అండ్ కొన్ని కండిషన్స్ ఏంటంటే థ్రెటన్డ్ మిస్‌క్యారేజ్ అంటాము. అలాంటి కండిషన్స్‌లో కూడా కొంచెం స్పాటింగ్ అవుతది. బట్ అలాంటి టైమ్స్‌లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సొస్తది. అండ్ ఒక్కొక్కసారి అంటే లోపల ఎంబ్రియానిక్ డిమైజ్, హార్ట్ బీట్ లేకపోవడం అలాంటి కండిషన్స్‌లో కూడా కొంచెం స్పాటింగ్ అయ్యే ఛాన్స్ ఉంటది. అండ్ వెరీ రేర్‌లీ ట్యూబ్‌లో ప్రెగ్నెన్సీ ఫార్మ్ అవ్వడము, ఎక్టోపిక్ అలాంటి వాటిల్లో కూడా అయ్యే ఛాన్స్ ఉంటది. బట్ ఎనీహౌ ఇలా బ్లీడింగ్ అవ్వంగానే భయపడకుండా ఒకసారి కరెక్ట్‌గా చెకప్ చేయించుకుంటే అంటే స్కాన్, బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే వెదర్ ద ప్రెగ్నెన్సీ ఈస్ గోయింగ్ ఆన్ హెల్తీ ఆర్ నాట్ తెలుసుకొని దాన్ని బట్టి మీరు తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. అలా అని చెప్పి బ్లీడింగ్ అయ్యింది అనగానే ఇలా టెన్షన్ పడకుండా మంచిగా చెకప్ చేయించుకొని తర్వాత ఫర్దర్ ఫాలోఅప్ చేయించుకుంటే బెటర్‌గా ఉంటుంది. ఓన్లీ డైట్ వల్లే బ్లీడింగ్ అవ్వదు అని చెప్తున్నాను. హోప్ దిస్ వీడియో ఈస్ యూస్‌ఫుల్ ఫర్ యూ. థాంక్ యూ.